సో 3D జామెట్రీలో కంటిన్యూషను. సో రెండు ప్లేన్స్ ఇస్తే వాటిని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. మామూలుగా మనకి 2Dలో అయితే రెండు లైన్స్ని సాల్వ్ చేస్తే అంటే లైన్ 1 ఇస్తాడు, లైన్ 2 ఇస్తాడు, రెండింటిని ఈక్వేట్ చేస్తారు. ఈక్వేటింగ్ అంటే సాల్వ్ చేయడం. అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? సో పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ వస్తుంది. అదే ప్లేన్స్ అనుకోండి, ప్లేన్స్ అంటే సపోజ్ మీ నోట్బుక్ ఓపెన్ చేస్తే సో 2 సైడ్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఆ రెండు సైడ్స్ మధ్యలో ఒక లైన్ లాగా ఉంటుంది. సో ఆ రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే ఆ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో అంటే ఇప్పుడు నోట్బుక్ అనుకోండి, ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక పేజీ, సో ఇది ఒక పేజీ. సో ఆ రెండింటికి కార్నర్గా ఏమవుతుంది? సో ఈ లైన్ ఉంటుంది. సో ఈ లైన్ ఆ రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో మనకి ప్లేన్స్ అనేది అంత ఇంపార్టెంట్, అంటే డిలీట్ అయినా కూడా ఆ ప్లేన్స్ని సాల్వ్ చేసి లైన్ ఈక్వేషన్ మాత్రం మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎందుకంటే మనకి స్క్యూ లైన్స్లో క్వశ్చన్స్ అలా ఇండైరెక్ట్గా అడగచ్చు. డైరెక్ట్గా లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్ ఇవ్వకుండా రెండు ప్లేన్స్ని ఈక్వేట్ చేస్తాడు. అంటే ఆ రెండు ప్లేన్స్ని సాల్వ్ చేసుకుంటే అప్పుడు మీకు లైన్ సిమెట్రిక్ ఫామ్ వస్తుంది. అంటే x-x1/a, y-y1/b, z-z1/c. సో దాని సిమెట్రిక్ ఫామ్ అంటాం, కార్టెజియన్ ఫామ్ అంటాం, ఆ రూపంలో వస్తుంది. సో అది సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఎలా కనుక్కుంటాం? సో ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏం కావాలి? సో ఇది ఒక ప్లేన్ కదా, ఈ ప్లేన్కి ఒక నార్మల్ ఉంటుంది, నెక్స్ట్ ఈ ప్లేన్కి ఒక నార్మల్ ఉంటుంది. సో నార్మల్ అంటే ఏంటి? ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఈ కార్నర్ పాయింట్ లైన్ చూసారా, రెండు పేజెస్ ఇంటర్సెక్ట్ అయింది ఉంటుంది కదా, రెండు ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయింది ఏంటి? లైన్. ఆ లైన్ ఎక్కడ ఉంటుంది? బోత్ ప్లేన్స్ మీద ఉంటుంది. ఈ పేజ్ మీద ఉంటుంది, ఆ పేజ్ మీద ఉంటుంది, బోత్ పేజెస్ మీద ఉంటుంది. ఇప్పుడు n1 అనేది ప్లేన్ 1కి పర్పెండిక్యులర్ అయితే ఆ ప్లేన్ మీద ఉన్నదాని ప్రతి దానికి కూడా పర్పెండిక్యులరే. సో అంటే n1 అనేది ప్లేన్ 1కి నార్మల్, అంటే ప్లేన్ 1కి పర్పెండిక్యులర్ అయితే ఆ ప్లేన్ మీద ఏముందో దాని ప్రతి దానికి పర్పెండిక్యులరే. అంటే అప్పుడు ఆ లైన్ అనేది ఆ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ఆ నార్మల్ అనేది ఆ లైన్ కూడా పర్పెండిక్యులర్. అలాగే ఇంకో ప్లేన్ చూస్తే ఆ ప్లేన్కి నార్మల్ n2. సో నార్మల్ అంటే ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. మరి ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉందంటే ఆ ప్లేన్ మీద ఉన్న ఎవ్రీథింగ్కి పర్పెండిక్యులరే. మరి ఆ లైన్ అనేది ఆ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఆ లైన్ కూడా పర్పెండిక్యులరే. అంటే ఇప్పుడు ఏమైంది? మనకి n1, n2 బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. అంటే ఈ లైన్ ఎలా ఉంది? n1, n2కి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది. అప్పుడు ఈ లైన్ డిఆర్స్ మనం చెప్పలేమా? ఈ లైన్ వెక్టార్ చెప్పలేమా? సో మనకి కావాల్సిన లైను ఏ బార్కి బి బార్కి రెండింటికి పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఆ లైన్ ఏమవుతుంది? ఏ క్రాస్ బి అవుతుంది, ఏ క్రాస్ బి. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సిన లైను n1, n2కి రెండింటికి పర్పెండిక్యులర్ కాబట్టి ఆ రెండు నార్మల్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఈ లైన్ వెక్టార్ వచ్చేస్తుంది. సో వెక్టార్ మీన్స్ ఈ లైన్ ఐజేకెళ్ళి తీసేస్తే ఈ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో ఇంకేం కావాలి? పాయింట్ కావాలి. పాయింట్ కూడా కనుక్కుంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. పాయింట్ ఎలా కనుక్కుంటాం? సో నార్మల్స్ వచ్చేసినాయి. లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి x-x1/a, y-y1/b, z-z1/c. సో ఏబిసిలు అంటే ఏంటి? n1 క్రాస్ n2. సో n1కి n2కి అంటే రెండు నార్మల్స్ క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే వచ్చిన డిఆర్సే సో ఏబిసిలు. సో ఇప్పుడు పాయింట్ కావాలి. ఈక్వేషన్ కావాలంటే x-x1 పాయింట్ కావాలి. సో పాయింట్ కావాలంటే ఏదన్నా ఒక పాయింట్ సింపుల్గా ఏ విధంగా ఏదో ఒకటి 0 అనుకోండి, మీ ఇష్టం, మూడిట్లో ఏదైనా 0 అనుకోండి. సో z1 0 అనుకున్నాం, z1 0 అనుకున్నాం. సో z1 0 అనుకుంటే సో ఈ ప్లేన్ ఈక్వేషన్ ఇదే కదా, సో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది, z వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే XYలో రెండు ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్ వచ్చినాయి XYలో. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అప్పుడు x అండ్ y వాల్యూస్ వస్తాయి. సో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే x అండ్ y వాల్యూస్ x1 వచ్చింది అనుకుందాం, అలాగే y వాల్యూ y1 వచ్చింది అనుకుందాం. అప్పుడు లైన్ మీద పాయింట్ ఏంటి? x1, y1, z1, సారీ y1 x1, y1, z1 అంతా 0. ఇది లైన్ మీద పాయింట్. అరే n1కి n2కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే డిఆర్స్. కాబట్టి అప్పుడు మనకి లైన్ అనేది సిమెట్రిక్ ఫాము, లేదంటే దీన్ని కార్టెజియన్ ఫామ్ అంటాం, సిమెట్రిక్ ఫామ్ కూడా అంటాం. సో లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అదొక ప్రొసీజర్. ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంటుంది, ఇదే బెస్ట్ నేను అనుకోవడం అయితే మీకు ఇది. అయితే ఇక్కడ కొద్ది ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ప్రాబ్లం అంటే
మీకు ఆప్షన్లో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఏబీసీలు డిఆర్స్ ప్రపోజల్ ఉంటే చాలు, పాయింట్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. పాయింట్ ఎందుకంటే మీరు జెడ్ వాల్యూ 0 తీసుకున్నాడు, వాడు ఎక్స్ వాల్యూ 0 తీసుకోవచ్చు, లేదంటే వై వాల్యూ 0 తీసుకోవచ్చు. పాయింట్స్ లైన్ మీద పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. లైన్ మీద ఒక పాయింట్ మనం రాసాం, కానీ యాక్చువల్ లైన్ మీద ఎన్ని ఉంటాయి పాయింట్స్? ఇన్ఫినైట్ ఉంటాయి. కానీ డిఆర్స్ మాత్రం ఒకటే కదా, అంటే ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే 2, 3, 4 దాని ప్రపోర్షనల్ 4, 6, 8 అలా ఉండొచ్చు. కానీ సో డిఆర్స్ అయితే ఒకటే వస్తుంది, అంటే దాని ప్రపోర్షనల్ ఉన్నాయని ఆ లైన్ డిఆర్సే. పాయింట్ మాత్రం ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాడు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి పాయింట్ మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తారు అంటే సేమ్ ఇప్పుడు మనకి ఏవైతే డిఆర్స్ ఉన్నాయో ఆప్షన్స్లో కూడా అవే డిఆర్స్ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి. సేమ్ ప్రపోర్షనల్ లేని వాటిని డిలీట్ చేసేయండి. సపోజ్ ఏబిసిడి ఉంటే బీడీలు సిడీలు రెండు కూడా దీనికి ప్రపోర్షనల్ లేవనుకోండి, సో అది కాదు. ఇప్పుడు ఏబీలు 2 ప్రపోర్షనల్ ఉన్నాయి, వచ్చిన ఆప్షన్లో డిఆర్స్ దీనికి ప్రపోర్షనల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైటు అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ ఆప్షన్ ఏలో పాయింట్ ఉంటుంది కదా, ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సాటిస్ఫై అయితే అంటే 3 ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, అదే ఆన్సర్. కాలేదనుకోండి బి అవుతుంది. సో బి చెక్ చేయండి, అది సాటిస్ఫై అవుతుంది. సో అది అంటే ఒకవేళ మీకు పాయింట్స్ మ్యాచ్ అయిపోయినా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. జెడ్ అనే దాన్ని ల్యాండా అనుకోండి. సో జెడ్ ల్యాండా అనుకుంటే అప్పుడు XY వాల్యూస్ కూడా ఇన్ టర్మ్ సాల్వ్ చేస్తే, జెడ్ని ల్యాండా అనుకొని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే XY వాల్యూస్ కూడా ల్యాండాలో వచ్చేస్తాయి. అప్పుడు దాని నుంచి మనము ఆ లైన్ని సిమెట్రీ ఫామ్లో రాయొచ్చు. సో మన ప్రాబ్లంలో చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఈక్వల్ అనొచ్చు, ఎట్లనే ఇవ్వచ్చు సార్. ప్లేన్స్ ఈ రెండు ఏంటి? ప్లేన్స్. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? లైన్. అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఇస్తాడు. ఇక్కడ యాక్చువల్లీ ఈ ప్లేన్ ఈక్వల్ టు ఈ ప్లేన్ అని ఇస్తాడు. అంటే రెండు ప్లేన్స్ని ఈక్వల్ ఇస్తే ఆ సాల్వ్ చేస్తే వచ్చేది ఏంటి? లైన్. అందుకే లైన్ అన్న వర్డ్ ఇచ్చేస్తాడు. సో ఆ ప్లేన్ ఈ ప్లేన్ సాల్వ్ చేస్తే వచ్చేది లైన్ కాబట్టి లైన్ అన్న వర్డ్ ఇచ్చేసాడు. సో ఆ లైన్ ఈ సిమెట్రీ ఫామ్లో కావాలి, లేదంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అన్నా ఓకే. సేమ్ జిప్ ఎంపర్స్ రెండో మెథడ్ చూద్దాం. జెడ్ వాల్యూ ల్యాండా అనుకున్నాం. సో జెడ్ వాల్యూ ల్యాండా అనుకుంటే అప్పుడు XY వాల్యూ ఇలా వచ్చింది ఈక్వేషన్. జెడ్ని ల్యాండా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో జెడ్ వాల్యూ ల్యాండా రాసేస్తే అప్పుడు 2 ల్యాండా రైట్ సైడ్ వెళ్ళిపోయింది, ఈక్వేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ రెండో దాంట్లో కూడా జెడ్ వాల్యూ ల్యాండా రాస్తే ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, -y + y క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4x = ఇది వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఎక్స్ వాల్యూ, అప్పుడు మీకు y వాల్యూ వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఇలా వస్తుంది, y వాల్యూ ఇలా వచ్చింది. సో దీని నుంచి x = వచ్చింది, అలాగే 4y = ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని లైన్ ఈక్వేషన్గా సిమెట్రిక్ ఫామ్గా ఎలా మార్చాలంటే, సో దీని నుంచి మనకి జెడ్ అనేది ల్యాండా అనుకున్నాం కదా. సో అలాగే దీని నుంచి కూడా ల్యాండా కనుక్కోండి. దీని నుంచి ల్యాండా కనుక్కోవాలంటే 3 ల్యాండా అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మీకు 4x, మళ్ళీ మైనస్ కామ్ తీయాలి. సరే ముందే ఇదే తీసుకెళ్ళిపోండి, 4x 11 తీసుకెళ్ళిపోదాం. సో 4x = -3 ల్యాండా. సో దీని నుంచి ల్యాండా ఈక్వల్ టు అంటే ఇంతకుముందు చేసినా వస్తుంది, కాదు ఇక్కడ నెగిటివ్ వస్తుంది, మళ్ళీ మైనస్ కామ్ తీయాలి. XYZ కోఎఫిషియెంట్స్లో ఇప్పుడు కూడా 1 ఉండాలి కదా. సో 4x - 11/-3 = ల్యాండా. సో ఈ ల్యాండా వాల్యూ ఇదొకటి. అలాగే నెక్స్ట్ 4y = ఇది కదా, దీని నుంచి కూడా ల్యాండా వాల్యూ కనుక్కోండి. సో 4y సో 9 -9 వస్తే +9 = 5 ల్యాండా. సో దీని నుంచి 4y + 9/5 = ల్యాండా. సో దీని నుంచి కూడా ల్యాండా వాల్యూ వచ్చింది. సో ఈ 3 కూడా ల్యాండాలే. సో 3 కూడా అంటే ఇది ల్యాండా, అది ల్యాండా, ల్యాండా. సో ఆల్ 3 ఈక్వేట్ చేసాం అనుకోండి. సో ల్యాండా అంటే ఏంటి? ల్యాండా = సో ఫస్ట్ వన్ ఎక్స్లలో ఏంటి? 4x - 11/-3 = అదే వైలో ఎంత? 4y + 9/5 అదే జెడ్లో ల్యాండా ఎంత? జెడ్. సో జెడ్. సో ఇక్కడ బై ఏం లేదంటే, డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, మైనస్ ప్లస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు, అంతే కదా. వాల్యూ చేంజ్ అవ్వకుండా. Z - 0 అంటే ఏం చేంజ్ అవ్వదు. Z/1 అన్నా కూడా ఏం చేంజ్ అవ్వదు.
సో ఇప్పుడు మనకి లైన్ వచ్చేసింది. కాకపోతే లైన్ ఈక్వేషన్ డిఆర్ చెప్పాలంటే XYZ కోఎఫిషియెంట్స్ 1 చేసుకోవాలి. సో XYZ కోఎఫిషియెంట్స్ 1 చేసేసుకుంటే మీకు వచ్చేస్తుంది. అంటే 4/t డివైడ్ చేశారనుకోండి. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 4 డివైడ్ చేస్తే అప్పుడు x మైనస్ 11/4. సో దీన్ని కూడా -4 డివైడ్ చేస్తే -3/4 ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా బోత్ న్యూమరేటర్ డినామినేటర్ 4తో డివైడ్ చేస్తే y ప్లస్ 9/5, సారీ 4తో కదా డివైడ్ చేస్తుంది. సో 9/4/5/4 ఈక్వల్ టు z మైనస్ 0/1. సో ఇప్పుడు మనకు కావాల్సిన 9 డిఆర్స్ ఏంటంటే -3/4, 5/4, 1. సో ఫ్రాక్షన్స్ వద్దు అనుకుంటే సో ప్రపోర్షన్లు ఉంటాయి కాబట్టి 4/2 మల్టిప్లికేషన్ చేయండి అన్నిటిని. అప్పుడు -3, 5, 4, -3, 5, 4. సో అప్పుడు -3, 5, 4 వస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిన లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో అప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. అలాగే లైన్ ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, 11/4 -9/4 0. అయితే ఈ పాయింట్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, అంటే డిఆర్స్ కూడా మ్యాచ్ అవ్వకపోవచ్చు. మీకు ఇచ్చిన ఆప్షన్లో మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ దీనికి ప్రపోర్షనల్ ఉంటాయి. మ్యాచ్ అయినా కాకపోయినా దీనికి ప్రపోర్షనల్ ఉంటాయి. అన్నిటిని ఒకే కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఏమొస్తుందో ఆ ఆప్షన్స్ ఉంటాయి. కానీ పాయింట్ మాత్రం మ్యాచ్ అవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. పాయింట్స్ అంటే లైన్ మీద ఇన్ఫినైట్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ డిఆర్స్ ఏవైతే ప్రపోర్షన్ ఉన్నాయో అవి రౌండ్ ఆఫ్ చేయండి. సో అందులోంచి మళ్ళీ ఏది అంటే ఏబీలు రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఏబీ రౌండ్ ఆఫ్ చేస్తారు. అందులో ఏది రైట్ అంటే సేమ్ మీద ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ 3 ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, ఓకే, సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఓకే. లేదంటే ఇంకా ఆ పాయింట్ అది కాదు, ఇంకో ఆన్సర్ అవుతుంది. సో లేదంటే ఇంకో రకంగా చూద్దాం, ఇది బెస్ట్. జెడ్ వాల్యూ 0 తీసుకొని చూద్దాం. ఇంతకుముందు అన్నాం కదా, సో ఎక్స్ అయ్యో జెడ్ ఏదో ఒకటి 0 తీసుకోండి. సో జెడ్ 0 తీసుకుందాం. సో దానికంటే ముందు నార్మల్స్ కనుక్కోవాలి. ఇది పాయింట్ వస్తుంది, జెడ్ ఈక్వల్ 0 అంటే పాయింట్ వస్తుంది. దానికంటే ముందు సో నార్మల్స్ కావాలి, డిఆర్స్ కావాలి. సో ఏంటి ఇక్కడ నార్మల్స్ ఏంటి, 1, -1, 2. అలాగే నెక్స్ట్ ఇది ఏంటి 3, 1, 1. సో ఇది n1, ఇది n2. ఇప్పుడు మనకి ఏం కావాలి, n1 క్రాస్ n2 కావాలి. సో n1 క్రాస్ n2 అంటే ఏంటి, IJK రాసేసి దీన్ని డెట్టి కనుక్కుంటే అప్పుడు అదేమొస్తుంది, n1 క్రాస్ n2 వస్తుంది. సో n1 క్రాస్ n2 అంటే అప్పుడు మనకు కావాల్సిన లైన్ డిఆర్స్ వస్తాయి, n1 క్రాస్ n2. సో చేయండి ఇప్పుడు I ఇంటూ, సో -1, -2, నెక్స్ట్ -j, సో 1, -6 ప్లస్ k, సో 1, -r, -3 సో అప్పుడు ఏమొస్తుంది -3i, సో మైనస్ అంటే +5j +4k. సో ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ యొక్క డిఆర్స్ ఏంటి, -3, 5, 4. సో ఇంతకుముందు ఇలా చేసినా కూడా అవే వచ్చినాయి కదా అంటే చూడండి, ఇంతకుముందు మనం 4 డివైడ్ చేసాం, ఏంటి -3/4. ఇవి కాదు, ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి కదా, అలాగే దీన్ని 4 డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, 5/4 వస్తుంది. సో నెక్స్ట్ ఇది 1. సో లేవు కదా అంటే చూడండి, అన్నిటిని 4 మల్టిప్లికేషన్ ఏంటి అవే వస్తున్నాయి కదా ప్రపోర్షనల్. సో డిఆర్స్ వచ్చేసినాయి, లైన్ యొక్క డిఆర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి, పాయింట్ కావాలి. సో పాయింట్ అంటే సో ఇందులో జెడ్ వాల్యూ 0 పెట్టేస్తే అప్పుడు ఏంటి, x మైనస్ వై ఈక్వల్ టు 5. అలాగే నెక్స్ట్ ఇక్కడ జెడ్ వాల్యూ 0 తీసుకుంటే 3x + y ఈక్వల్ టు 6. సో రెండింటిని సాల్వ్ చేయండి, యాడ్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది, 4x ఈక్వల్ టు 11. సో అప్పుడు x ఈక్వల్ టు ఎంత, 11/4. సో ఇక్కడ లక్కగా సేమ్ వచ్చింది, అంటే యాక్చువల్గా పాయింట్ సేమ్ రాదు, ఇక్కడ x వాల్యూకి దీనికి సేమ్ వస్తుంది. ఎందుకు వస్తుందో తర్వాత చూద్దాం. సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి, x వాల్యూ ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y వాల్యూ వస్తుంది. సో x వాల్యూ 11/4 రాసేస్తే సో 5 ఇటు వచ్చేస్తుంది, y అటు వెళ్ళిపోతుంది. సో 11/4 అప్పుడు y వాల్యూ ఏమొస్తుందంటే -9/4 వస్తుంది, -9/4. అప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ డిఆర్స్ వచ్చినాయి, పాయింట్స్ వచ్చేసినాయి కాబట్టి అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటంటే x - 11/4 x - x1 అలాగే y - y1, y వాల్యూ ఎంత, -9/4 అంటే y + 9/4.
అలాగే జెడ్ వాల్యూ ఎంత 0 కదా, Z1 ఎంత 0 అనుకున్నాం కదా. సో Z-0 బై డిఆర్స్ ఇక్కడ ఆల్రెడీ వచ్చినాయి కదా, -3, 5, 4. అయితే ఇక్కడ రెండు మెథడ్స్లో సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా మీరు -4 కామన్ క్యాన్సిల్ ఇస్తే ఇప్పుడు ఇలా ఈ ఫామ్లో వచ్చింది కదా. సో 4 x కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి దాంతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఎంత x -11/4 బై -3/4. అలాగే ఇది y +9/4 బై 5/4 వస్తుంది, బై 5/4. అలాగే Z-0/1. సో అన్నిటిని 4 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు డిఆర్స్ ఏమొస్తుంది ఇప్పుడు. సో ఇది వెళ్ళిపోయి దీని ప్లేస్లో -3, ఇక్కడ +5 వస్తుంది. సో మీరు 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు -3, ఇక్కడ ఎంత 5, ఇక 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు కాబట్టి ఇది. ఇప్పుడు బోత్ మెథడ్స్లో సేమే వచ్చింది. యాక్చువల్గా రాదు సేమ్, అంటే డిఆర్స్ ప్రపోర్షనల్ రావచ్చు కానీ పాయింట్ కూడా సేమే వచ్చింది. జనరల్గా అయితే రాదు. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే లక్గా, సో ఇక్కడ జెడ్ వాల్యూ 0 వచ్చింది మనకి ఈ మెథడ్లో. మనం కూడా జెడ్ వాల్యూ 0నే తీసుకున్నాం కాబట్టి వచ్చింది. అదే మీరు XY 0 తీసుకుంటే వచ్చేది కాదు, XY 0 తీసుకుంటే వచ్చేది కాదు, పాయింట్ డిఫరెంట్గా వచ్చేది. సో యాక్సిడెంటల్గా ఇక్కడ Z1 వాల్యూ 0, మనం తీసుకున్న దాంట్లో కూడా Z1 వాల్యూ 0 కాబట్టి యాక్సిడెంటల్గా సేమ్ వచ్చినాయి కానీ జనరల్గా మాత్రం ఈక్వల్గా వచ్చే ఛాన్స్ తక్కువ. సో ఇది రెండు ప్లేన్స్ని ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ఇది చాలా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనకి స్క్యూ లైన్స్లో కూడా PYQ క్వశ్చన్స్లో చెప్పాను. సో అక్కడ కూడా మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్. సో ఇది ప్లేన్, ఇది రెడ్, ఇది ఏంటి లైన్, రెండింటి మధ్య యాంగిల్ కావాలి. యాక్చువల్లీ యాంగిల్ అనేది రెండు లైన్స్ మధ్యలో కనుక్కోవచ్చు కానీ ప్లేన్కి లైన్కి మధ్యలో యాంగిల్ కనుక్కోలేము. లైన్కి మధ్య యాంగిల్ కనుక్కోవచ్చు. ప్లేన్ కూడా యాంగిల్ కనుక్కోవచ్చు, డైరెక్ట్ కనుక్కోలేము. ప్లేన్కి మధ్య యాంగిల్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్. సో అక్కడ కూడా ప్లేన్స్ మధ్య యాంగిల్ కనుక్కోలేము కాబట్టి నార్మల్స్ అంటే లైన్సే కదా. సో వాటి మధ్య యాంగిల్ కనుక్కుంటే అదే ప్లేన్స్ మధ్యలో యాంగిల్ అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక లైన్కి ప్లేన్కి ఇచ్చాడు, కనుక్కోవడం అనేది కష్టం. సరే ఫస్ట్ లైన్కి ప్లేన్కి మధ్యలో యాంగిల్, సో కొద్ది మార్చేస్తాను ఇక్కడ చేసిన దానికి నేను. సో యాంగిల్ 90° కాదు, నేను θ అనుకుంటాను. సో అంటే లైన్కి ప్లేన్కి మధ్యలో, సో ప్లేన్ ఇది కదా, సో ప్లేన్కి మధ్యలో యాంగిల్ θ అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ ఎలా ఉంటుంది ప్లేన్కి, ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఇప్పుడు లైన్ అనేది ప్లేన్తో యాంగిల్ చేస్తే అప్పుడు నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 90°. ఎందుకంటే ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, వీటి మధ్య యాంగిల్ ఎంత 90 కదా. ఇది ఆల్రెడీ θ అయిందంటే అది 90° అవుతుంది. ఇప్పుడు ఇచ్చింది లైనే, నార్మల్ ఒక లైను, ఇచ్చినది కూడా లైనే. అప్పుడు రెండు లైన్స్ వచ్చేసినాయి. అప్పుడు ఆ టూ లైన్స్ మధ్యలో మనం యాంగిల్ కనుక్కోలేమా. సో టూ లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఇక్కడ 90 - θ. సో కాస్ ఆఫ్ అంటే యాంగిల్ ఎంత ఉంటే అంత. ఇక్కడ ఎంత ఉంది 9. మామూలుగా జనరల్గా యాంగిల్స్ బిట్వీన్ లైన్ ఏమనుకుంటాం, θ అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి 90 - θ. ఇప్పుడు ఈ నార్మల్ ఏ బార్ అనుకుంటే, ఇచ్చిన లైన్ B బార్ అనుకుంటే, అప్పుడు యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ ఏంటి ఫార్ములా, A.B బై mod A mod B వస్తుంది. అప్పుడు కాస్ 90 - θ అంటే ఎంత, sin θ. సో జనరల్గా యాంగిల్ sin θ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి యాంగిల్ బిట్వీన్ లైన్స్ కాదు, మనం కనుక్కుంది యాంగిల్ బిట్వీన్ ప్లేన్ అండ్ లైన్. సో అప్పుడు sin θ ఈక్వల్ టు ఇది వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది లైన్, ఇది లైన్. సో ఏంటి ఈక్వేషన్ ఎలా ఉంది, A బార్ ప్లస్ TB బార్. అంటే ఈ లైన్ అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతూ B బార్కి ప్యారల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటి ప్లేన్ ఈక్వేషన్, వెక్టర్ ఫామ్లో ఉంది. ఏంటి R బార్ డాట్ N బార్ ఈక్వల్ టు 4. సో ఇదేంటి నార్మల్ డిఆర్స్. సో ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ కావాలంటే, యాంగిల్ బిట్వీన్ లైన్ అండ్ ప్లేన్ కావాలంటే అప్పుడు యాంగిల్ ఏమవుతుంది, ప్లేన్కి లైన్కి మధ్యలో యాంగిల్ θ అయితే అప్పుడు లైన్కి నార్మల్కి మధ్యలో యాంగిల్ ఎంత, 90 - θ. సో లైన్ డిఆర్స్ ఏంటి B బార్ అండ్ నార్మల్ డిఆర్స్ ఏంటి N బార్. కాబట్టి B బార్ డాట్ N బార్ బై mod B బార్ mod N బార్. సో అప్పుడు ఇదేంటి కాస్ ఆఫ్ 90 - θ వస్తుంది sin θ. సో A డాట్ B డాట్ N బై mod B mod N. సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో అప్పుడు యాంగిల్ ఎంత, θ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే, ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్.
సో ఒక లైన్ అనేది పోయి ప్లేన్ని ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. సో ఇది లైన్ అనేది ఇలా వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ పైనుంచి వచ్చి సో ఇక్కడ గ్రౌండ్ తగిలినప్పుడు ఇక్కడ పొజిషన్ ఉంటుంది కదా, అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్. సో గ్రౌండ్ అనేది ప్లేన్ షేప్లో ఉంటుంది, పైనుంచి ఒకటి ఆబ్జెక్ట్ వచ్చి పడింది. సో ఇది ఒక డైరెక్షన్లో వస్తుంది కాబట్టి లైన్. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. ఎలా కనుక్కోవాలంటే లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. సో లైన్ ఈక్వేషన్ ఈక్వల్ టు టీనో ఆరో ఏదో ఒకటి అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది, సో ఫస్ట్ది లాస్ట్ది ఈక్వేట్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, ఇది రెండు ఈక్వేట్ చేస్తే వై వాల్యూ జెడ్ వాల్యూ పారామెట్రిక్ ఫామ్లో వచ్చేస్తుంది. సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఇట్లాంటి మనం చాలా చేసాం. సో ఇది ఈక్వల్ టు ఇది చూడండి, ఎక్స్ మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు ఆర్, అంటే దీని నుంచి ఎక్స్ మైనస్ x1 ఈక్వల్ టు ఎల్ఆర్. అప్పుడు ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు x1 ప్లస్ ఎల్ఆర్. సో x1 ప్లస్ ఎల్ఆర్ వస్తుంది. అలాగే సేమ్ వై వాల్యూ జెడ్ వాల్యూ. సో ఇదేంటి, పారామెట్రిక్ పాయింట్. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటి, లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడంటే అక్కడ మనం ఎందుకు తీసుకుంటాం, మనకు కావాల్సిన దగ్గర తీసుకుంటాం. ఆ పాయింట్ ఇది అనుకుందాం. మరి నిజంగా ఈ పాయింట్ అయితే మరి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ప్లేన్ మీద కూడా ఉండాలి కదా. కాబట్టి వచ్చిన పాయింట్ అనేది ఇది అనుకుంటే అది ప్లేన్ మీద కూడా ఉండాలి. కాబట్టి ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఈ ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. ఆర్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ అండ్ ప్లేన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్. సో పాయింట్ ఇచ్చాడు 1 -2 3 ఫ్రమ్ ది ప్లేన్, ఇది ప్లేన్. సో మెజర్డ్ అలాంగ్ దిస్ లైన్. సో దీనికి అంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఒక లైన్ ఇచ్చాడు. సో ఒక లైన్ ఇచ్చాడు, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ x1 బై 2, ఇది ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి ఇది. సో ఇప్పుడు అంటే మనకు కావాల్సిన లైన్ కూడా అదే డైరెక్షన్ వెళ్తుంది. అదే డైరెక్షన్ వెళ్తుంది అంటే డిఫరెంట్ పాయింట్, అంటే ఈ పాయింట్ కూడా పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఎక్కడి నుంచైనా పాస్ అవ్వచ్చు. అంటే ఇది ఏ డైరెక్షన్ వెళ్తుందో మనకు కావాల్సిన లైన్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు డిఆర్స్ సేమ్ ఉండాలి. కాబట్టి అప్పుడు ఈ లైన్ డిఆర్స్ 2 3 6 అయితే ఫస్ట్ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి లేదు చూసుకోండి. సో అన్నీ 1 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2 3 -6. కాబట్టి అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి, ఇది కూడా 2 3 -6 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ రాస్తాం, ఈ రెడ్ లైన్ డాటెడ్ లైన్ ఈక్వేషన్ రాస్తాం. సో ఇంతకుముందు ఇచ్చింది వాడు ఈ లైన్ ఈక్వేషన్. సో ఈ లైన్ మీద పాయింట్ వేరు కానీ ఈ లైన్ మీద పాయింట్ వేరు. సో డిఆర్ సేమే ఉంటాయి కానీ పాయింట్ ఈజ్ డిఫరెంట్. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ లైన్ మీద పాయింట్ ఏంటి చూడండి, అక్కడ ఏంటి 1 3 -2 ఈ లైన్ మీద పాయింట్. కానీ మనకి ఈ లైన్ మీద పాయింట్ ఏంటి 1 -2 3. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ రాసేద్దాం. సో ఏంటి ఎక్స్ మైనస్ పాయింట్ ఒకటే మారుతుంది, ఆ లైన్ మీద పాయింట్ వేరు, ఈ లైన్ మీద పాయింట్ వేరు. సో y మైనస్ ఆఫ్ -2 + 2 ఈక్వల్ టు z -3 బై డిఆర్స్ ఏంటి 2 3, ఇదేంటి -6 2 3 -6. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇది డాటెడ్ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ మనకి ఏం కావాలి, ఈ పాయింట్ ఇలా అంటే ఈ పాయింట్ కూడా పాస్ అయ్యే లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ప్లేన్ని. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది క్యూ కదా. సో పీక్యూ డిస్టెన్స్ అంటే లైన్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ప్లేన్ దగ్గర క్యూ. సో ఇప్పుడు అడుగుతుంది పీక్యూ లెంత్. సో పీక్యూ లెంత్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యూ అనే పాయింట్ కావాలి. అంటే క్యూ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ అండ్ ప్లేన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్ అంటే ఎలా కనుక్కున్నాం ఇంతకుముందు, దీని ఈక్వల్ టు సే ద లాంబ్డా అనుకోండి. అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వస్తుంది, ఏమొస్తుంది 2 లాంబ్డా ప్లస్ 1. అలాగే వై వాల్యూ ఏమొస్తుంది 3 లాంబ్డా -2. జెడ్ వాల్యూ ఏమొస్తుంది -6 లాంబ్డా ప్లస్ 3 వస్తుంది. సో ఇది పారామెట్రిక్ పాయింట్. సో అదేంటి క్యూ అనే పాయింట్. మరి క్యూ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, ప్లేన్ మీద కూడా ఉండాలి కదా. కాబట్టి క్యూ అనే పాయింట్ తీసుకొచ్చి ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, సో ప్లేన్ ఈక్వేషన్ ఇది ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. ఆ లాంబ్డా వాల్యూ 1/7, అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, మీకు క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పి అనేది ఆల్రెడీ ఆడు ఇచ్చాడు, క్యూ అనేది మీకు వచ్చింది. సో రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయిపోయింది, డిస్టెన్స్ కూడా కనుక్కున్నాం సేమ్ టైం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. సో ప్లేన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు, ఆ ప్లేన్ అనేది
సో ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది, 0, 7, -7. సో ప్లేన్ ఏ పాయింట్ అండ్ కంటైన్ ది లైన్. ఈ లైన్ అనేది ప్లేన్ మీదనే ఉంటుంది, ఈ లైన్ అనేది ప్లేన్ మీదనే ఉంటుంది. సో లైన్ ఈక్వేషన్ ఏంటి? సో ఈ లైన్ ఎక్కడ ఉంది కూడా, ఈ లైన్ డిఆర్స్ ఏంటి? -3. ఫస్ట్ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఈ లైన్ డిఆర్స్ ఏంటి? -3, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఏంటి 1. సో ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది? -1, -1, 3, 2. సో పాయింట్ ఏంటి? -1, 3, 2. సో ఈ లైన్ మీద పాయింట్. నెక్స్ట్ ప్లేన్ మీద పాయింట్, ఇది ప్లేన్ మీద పాయింట్. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలి. సో మనకి ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే, సో ఇక్కడ ఏదో చేసాడు ఆ మెథడ్ అంతా టైం వేస్ట్. సో సింపుల్గా మనకి అయిపోయేది ఏంటి? సో ఈ పాయింట్ కలపండి, ఇంకొక లైన్ వచ్చింది. సో 2 పాయింట్స్ చెప్తే ఒక లైన్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ పాయింట్ తీసుకోండి. వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం కదా, ఈక్వేషన్ కావాలంటే వేరియబుల్ పాయింట్ ఏంటి? XYZ. సో అప్పుడు ఈ రెండింటిని కలిపాం అనుకోండి, ఇంకో లైన్ వస్తుంది. ఇప్పుడు 3 లైన్స్ కూడా కోప్లానరే కదా, 3 లైన్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయా లేవా? సో 3 లైన్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏం రాయొచ్చు? ఫస్ట్ ఫస్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి? x-0, నెక్స్ట్ y-7, నెక్స్ట్ z -7, z+7 అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ అంటే ఈ పాయింట్ ఆ పాయింట్ తెలుసు, రెండింటికి డిఫరెన్స్ 0 -1, 1, 7 -3, 4, -7, -2, -9. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ డైరెక్ట్ వాడే ఇచ్చాడు. ఆ లైన్ డిఆర్స్ ఏంటి? -3, 2, 1. సో ఇది డైరెక్ట్గా అనుకోండి, డైరెక్ట్గా మీకు ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి? x ఇంటూ, సో y ఏమొస్తుంది? 4 × 1, 4 -18 +18. సో ప్లస్ నెక్స్ట్ y-7, సో y-7 ఇంటూ, సో ఈ లైన్ పోతుంది, సో 1. సో నెక్స్ట్ ఏంటి? -27 ప్లస్ z+7 ఇంటూ, సో అది ఇది పోయిందనుకోండి, 1 × 2 ఎంత? 2. సో -12, ఎంత? +12. సో ఎక్కడో పోయింది. సో ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ -2, అది z+2 కదా, ఇది -2, ఇది పాయింట్ ఇక్కడ తప్పు రాశాను. సో అది -2, అప్పుడు ఇది తప్పు అవుతుంది. సో -7 ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో అప్పుడు x ఇంటూ, సో 4 -5, సో -5 వస్తుంది ఇది. సో -5, -7 + 2. ఓకే, ఇప్పుడు 4 × 1, 4 -10 ప్లస్, సో నెక్స్ట్ ఏంటి? డెట్ కనుక్కున్నప్పుడు y కదా, -y-7, సో ఇంటూ, సో ఈ లైన్ పోతుంది, అప్పుడు ఏంటి? 1. సో -15, 1 - 15. సో నెక్స్ట్ z+7, సో z+7, సో ఇది పోయింది. సో 1 × 2 ఎంత? 2 -, సో +12 = 0. సో అప్పుడు ఏమొస్తుంది? 14x. సో నెక్స్ట్ ఇదంతా -14 ఇంటూ ప్లస్ 14y. సో నెక్స్ట్ 14 × z, 14z. సో నెక్స్ట్ కాన్స్టెంట్ చూసుకోలేదు, కాన్స్టెంట్ ఏంటి? -7, +7 × 14, సో 98 -98. సో నెక్స్ట్ 14 ఇంటూ మళ్ళీ 7, ఇది +98, సో = 0. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? 14x + 14y + 14z = 0. 14 కామ్ తీసేయండి, సో ఇది వచ్చేస్తుంది, సేమే కదా. సో అదంతా లెంత్, ఇది బెస్ట్ మెథడ్. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్. సేమ్ ఇంతకుముందు ఒక ప్లేన్ మీద 2 లైన్స్ ఉంటే ఏం చేసాం, అంతే. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడు ఇక్కడ. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా, లేదా ఒక ప్లేన్ మీద 2 లైన్స్ ఉన్నాయి, ఇంతకుముందు చేసాం కదా. ఒక ప్లేన్ మీద 2 లైన్స్ ఎలా ఉందో ఇది కూడా అంతే చేసేస్తాం. సో ఇది ఒక ప్లేన్, ఇది ఆ ప్లేన్ మీద 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినా కాకపోయినా, ఇంతకుముందు ఒక ప్లేన్ మీద 2 లైన్స్ ఉంటే ఎలా చేసామో అలాగే చేస్తాం. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఉంటాడు, ఈ లైన్ మీద పాయింట్ తెలుసు, నెక్స్ట్ ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, పాయింట్ తెలుసు, ఈ లైన్ డిఆర్స్ తెలుసు. సో ఈ లైన్ డిఆర్స్ని B బార్ అనుకుందాం, ఈ లైన్ డిఆర్స్ని C బార్ అనుకుందాం. సో నెక్స్ట్
ఒక వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం. సో ఎక్స్ వై జెడ్, సో పి అనే పాయింట్. ఈ పాయింట్ని ఈ రెండు లైన్స్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సో టూ లైన్స్ మీద పాయింట్స్ తెలుసు కదా, ఏదో ఒక పాయింట్, ఆ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ కలిపితే ఇంకొక లైన్ వస్తుంది. అప్పుడు ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్, ఈ త్రీ లైన్స్ ఏంటి, కోప్లానర్. కాబట్టి డెట్ ఏం కావాలి, జీరో అవ్వాలి. సో ఈ పాయింట్ x1 y1 z1 అనుకుంటే అప్పుడు ఏంటి, సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి, x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ బి బార్ డిఆర్స్ a1 b1 c1. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి, a2 b2 c2. సో డెట్ 0. అదే లైన్స్ కోప్లానర్ కూడా అంతే, ఒకే ప్లేన్ మీద ఉన్నట్టే కదా, సేమ్ ఇదే ప్రాసెస్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. రెండు లైన్స్ ఇచ్చాడు, ఏ బార్ ప్లస్ టీ బీ బార్, ఇంకోటి ఏమో ఆర్ బార్ ఈక్వల్ టు బీ బార్ ప్లస్ మ్యూ సి బార్, ఆ టైప్లో ఇచ్చాడు. సో రెండు లైన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇప్పుడు వెక్టార్ ఫామ్లో కావాలి. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి ఇది, నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఇది. సో రెండింటికి పర్పెండిక్యులర్ ఉండేది ఏమవుతుంది, సపోజ్ దీన్ని n1 దీన్ని n2, లేదంటే దీన్ని b1 దీన్ని b2 అనుకున్నాం అనుకోండి. అప్పుడు రెండింటికి పర్పెండిక్యులర్ ఏమవుతుంది, b1 క్రాస్ b2 అవుతుంది. సో బోత్ లైన్స్కి పర్పెండిక్యులర్ ఉంటే అదేమవుతుంది, ఆ ప్లేన్కి పర్పెండిక్యులరే ఉంటుంది. ఏవైతే అంటే b1 b2కి, ఇది b1 క్రాస్ b2 ఏంటి, పర్పెండిక్యులర్ టు బోత్ b1 b2 అయితే ఆ b1 b2 ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. సో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ అంటే అదేంటి, ప్లేన్కి పర్పెండిక్యులర్ అంటే నార్మలే కదా, కాబట్టి నార్మల్ డిఆర్స్ వచ్చేసినాయి. సో నార్మల్ డిఆర్స్ ఇది b1 క్రాస్ b2 చేస్తే నార్మల్ డిఆర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ పాయింట్ కావాలి. పాయింట్ అంటే ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. సో ఏదైనా పాయింట్, సో ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈ డాట్ ఎన్ బార్, ప్లేన్ ఈక్వేషన్ అదే కదా, పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎన్ బార్. సో ఆర్ డాట్ ఎన్ మైనస్ ఏ డాట్ ఎన్. ఏ అంటే ఏంటి, ఆర్ అంటే ఆర్ఏ, అంతే ఉంచేస్తాం, ఎందుకంటే వెక్టర్ ఫామ్లో కదా అలాగే ఉంచేస్తాం. సో ఆరు, ఎన్ అంటే తెలుసు ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఏ అంటే ఏంటి, ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్ మీ ఇష్టం. డాట్ మళ్ళీ ఏంటి ఎన్ అంటే రాసేసాం. సో ఇది రెండింటికి డాట్ పెట్ చేయండి, ఇది మాత్రం అలాగే ఉంచేయండి. సో ఒకవేళ కార్టీజియన్ ఫామ్లో కావాలంటే ఆర్ బదులు xi ప్లస్ yj ప్లస్ జెడ్కి అనుకొని ఇక్కడ కూడా డాట్ పెట్ చేస్తే అప్పుడు మీకు 17x మైనస్ 47y మైనస్ 24z ప్లస్ 172 ఈక్వల్ టు 0 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ అంటే ఒకే ప్లేన్ మీద ఉంటాయి కదా, సేమ్ ఇంత ముందు ప్లేన్ ఈక్వేషన్. సో ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ అడగలే, కోప్లానర్ క్వశ్చన్ చూడండి. ఆర్ కోప్లానర్ దెన్ డిస్టెన్స్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ దీస్ టూ లైన్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ది ప్లేన్, ఆ ప్లేన్ ఎలా ఉండాలి, ఈ రెండు లైన్స్ ఉన్న ప్లేన్, ఈ రెండు లైన్స్ ఉన్న ప్లేన్కి డిస్టెన్స్ కావాలి. ఎక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ కావాలి. అంటే ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో ప్లేన్ ఈక్వేషన్ కంటే ముందు ఇక్కడ ఈ పాయింట్ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా ఉంది. సో ఆల్ఫా వాల్యూ కావాలి. సో ఆల్ఫా వాల్యూ కావాలంటే ఈ రెండు ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు ఆ రెండు లైన్స్ కోప్లానరే కదా, కాబట్టి సో కోప్లానర్ అయితే అప్పుడు ఏంటి, రెండు లైన్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో టూ లైన్స్ ఇచ్చాడు, ఇది ఒక లైన్. సో ఈ లైన్ డిఆర్స్ తెలుసు, సో b1 అనుకుందాం. ఈ లైన్ డిఆర్స్ తెలుసు b2. నెక్స్ట్ ఈ లైన్ మీద పాయింట్, సో ఇది ఏంటి మైనస్ ఆల్ఫా, సో -3 అండ్ -5. నెక్స్ట్ ఈ లైన్ ఏంటి, పాయింట్ 2 4 6 2 4 6. సో ఈ పాయింట్స్ కలిపామనుకోండి అప్పుడు ఈ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆల్ త్రీ లైన్స్ ఏంటి, కోప్లానర్. సో ఈ పాయింట్స్కి డిఫరెన్స్ చూడండి, ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ చూస్తే అప్పుడు మీకు ఈ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఈ లైన్ డిఆర్స్ తెలుసు కదా, ఈ లైన్ డిఆర్స్ b1 అంటే డినామినేటర్లోనే డిఆర్స్. అలాగే ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 4 7. సో డెట్ కనుకోండి, డెట్ 0కి ఈక్వేట్ చేయండి. సో డెట్కి ఈక్వేట్ 0కి ఈక్వేస్తే మీకు అక్కడ అన్నోన్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది, డెట్కి ఈక్వేట్ చేస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు అయినాక మనకు కావాల్సింది ఏంటి, ప్లేన్ ఈక్వేషన్. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ అనుకోండి. సో ఫస్ట్ ఆల్ఫా కనుక్కుంటే ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్. ప్లేన్ ఈక్వేషన్ ఏంలా కనుక్కుంటాం. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1 వచ్చింది కాబట్టి పాయింట్ ఏంటి, -1 -3 5 పాయింట్ వచ్చింది, -1 -3 -5. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ కావాలి. సో ఒక వేరియబుల్ పాయింట్ తీసుకోండి, ఎక్స్ వై జెడ్, ప్లేన్ మీద ఎక్స్ వై జెడ్. సో అప్పుడు ఈ రెండింటిని కలిపామనుకోండి, ఈ పాయింట్ నా పాయింట్ చెప్తే ఇంకొక లైన్ వస్తుంది. అప్పుడు ఈ లైను ఈ లైను ఈ లైన్, ఈ త్రీ లైన్స్ డెట్ ఏం కావాలి, 0 అవ్వాలి. అంటే ఏంటి, ఎక్స్ -1 ఎక్స్ +1, నెక్స్ట్ వై -3 వై +3, నెక్స్ట్ జెడ్ -5 జెడ్ +5. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్,
సో ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి 3, 5, 6, 3, 5, 6. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ 1, 4, 7. డిఆర్స్ రాసే ముందు XYZ కోఎఫిషియెంట్స్ అన్ని 1 ఉన్నాయో లేదో చూసుకోండి. ఈక్వల్ టు 0 చేస్తే అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ ప్లేన్ ఈక్వేషన్కి ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి ఈ పాయింట్ నుంచి. సో ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ కావాలి. సో పాయింట్ ఏంటి, అప్పుడు ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ వచ్చింది కదా 1, -2, 1. ఈ పాయింట్ నుంచి ఆ ప్లేన్కి డిస్టెన్స్ కావాలి. సో అప్పుడు సింప్లిఫికేషన్ తర్వాత ప్లేన్ ఈక్వేషన్ ఇది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, mod of ax1 + by1 + cz1 + d by √a² + b² + c². సో అది వాడేస్తే మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, సేమ్ మనం 2Dలో చేసినట్టే చేసేయండి. సో 2Dలో మనకి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, x - x1/a 2Dలో, y - y1/b ఈక్వల్ టు -ax + by + c/a² + b². ఇది ఫార్ములా పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి. అదే 3Dలో అయితేనేమో x - x1/a y - y1/b ఈక్వల్ టు z - z1/c ఈక్వల్ టు -ax + by + cz + d by a² + b² + c². a² + b² + c². సో x1 y1 z1 అంటే ఇది. ఏబిసి అంటే ఏంటి, సో నార్మల్స్ ఏబిసివి. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు XYZ వాల్యూస్ వస్తాయి. అప్పుడు మీకు ఏమొస్తుంది, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇది వస్తుంది. సో పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తుంది. సో ఇమేజ్ కావాలనుకోండి, ఇమేజ్ కావాలంటే దీన్ని ఆల్ఫా బీటా గామా అనుకోండి. సో అక్కడ ఆల్ఫా బీటా ఆల్రెడీ ఉన్నాయి కదా. సో దీన్ని x1 y1 z1 అనుకోండి. దీనికి రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కొని వచ్చిన పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఈక్వేట్ చేయండి. సో దీనికి మిడ్ పాయింట్ కనుక్కొని పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఈక్వేట్ చేస్తే ఇమేజ్ వస్తుంది. లేదంటే 2Dలో లాగా మనం ఇమేజ్ కనుక్కోవడానికి సేమ్ ఫార్ములా ఇక్కడ 2 వస్తుంది. సో అక్కడ అలాగే 3Dలో అయితే ఇలా వస్తుంది 2. సో అప్పుడు ఇమేజ్ కనుక్కోవచ్చు. కాబట్టి 2Dలో తెలుసు కాబట్టి సేమ్ అదే ఫార్ములా కాబట్టి సో చేసేయండి. జెడ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో సింపుల్ క్వశ్చనే కాబట్టి సేమ్ నేను చెప్పినట్టు ఆ ఫార్ములా వాడేసి ఇమేజ్ మీరు కనుక్కోండి. ఇక పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కొని ఆ తర్వాత దీన్ని ఆల్ఫా బీటా గామా అనుకొని పీకి క్యూకి మిడ్ పాయింట్ కనుక్కొని ఆర్కి ఈక్వేట్ చేసేది. మీరు డైరెక్ట్గా ఇమేజ్ ఫార్ములా వాడిన డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫైండ్ లెంత్ అండ్ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి, mod of ax1 + by1 + cz1 + d by √a² + b² + c². పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఇంతకుముందు చెప్పే ఫార్ములా వాడేసేయండి. ఇది కూడా మీరు చేయండి కావాలంటే, అవసరం లేదు. సో ఇది మనకి 3D కాన్సెప్ట్. సో 3D కాన్సెప్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో దీని తర్వాత మీకు 3D జామెట్రీలో PYQ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్వశ్చన్ అవే క్వశ్చన్స్ ఇంకా వేరే వచ్చే అవకాశం ఉండదు. సో అవే క్వశ్చన్స్ బాగా చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో మీకు అలవాటు లేని కొద్ది ఇబ్బంది ఉంటే వాటిని నోట్ చేసుకోండి. డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో మనం ఒకటి అనుకుంటాం ఇంకో రకంగా ఉండొచ్చు. సో మీరు చేసే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయండి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ బిట్ ఇచ్చినా కూడా చేయగలగాలి. అలాగే మీకు కాలేజీలో జరిగే ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి ఇప్పటి నుంచి బిట్ మిస్ అవ్వకూడదు. మిస్ అవుతుంటే ఎక్కడ మిస్ అవుతుందో ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఎమ్మట అది స్ట్రాంగ్గా ఉండి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి. సో దీని తర్వాత మీకు 3D జామెట్రీ PYQ క్వశ్చన్స్ ఉంటాయి. సో కంటిన్యూషన్ మీ ప్లేలిస్ట్లో 3D ప్లేలిస్ట్లో ఉంటుంది. 3D జామెట్రీ PYQs. సో అది ప్లే చేసేస్తే మీకు అందులో కొన్ని 14 వీడియోస్ ఉన్నాయి. సో మొత్తం 3D జామెట్రీ కంప్లీట్గా మీకు క్లారిటీ వస్తుంది.